హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ సమ్వేర్. సో ఇవాళ అయితే మనం GoPro 9 హీరోని రివ్యూ చేద్దాం. అమెజాన్ నుంచి అయితే పార్సల్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో అమెజాన్లో మనకి GoPro 9 వచ్చి 27,000 దొరుకుతుంది. సో ఎవరన్నా బై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా వెళ్ళి బై చేసుకోవచ్చు. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. కొంచెం హార్డ్, ఇదైతే రాంగ్ సైడ్ ఓపెన్ చేసినట్టున్నాను. సో మా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేశాడు, ఇటు సైడ్ వేరే అని చెప్పి. కానీ అటు సైడు కట్ చేస్తుంటే మొత్తం బాక్స్ మ్యాట్ మొత్తం కట్ చేసేసాను. చిన్న కార్డ్బోర్డు ఒక సైడ్ మొత్తం కట్ అయిపోయింది. పెద్దగా అయితే బాక్సెస్ ఏం సేఫ్టీ ప్రొవైడ్ చేయలేదు, కానీ సింపుల్గానే ఇచ్చాడు. సో ఇదైతే రెండు కేసెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు మీడియా మోడ్ అనమాట. ఇది ఒక అరౌండ్ 7,000 పడింది, 7,700 ఎగ్జాక్ట్ ప్రైస్. సో ఇది మన GoPro 27,500 పడింది. సో అది వచ్చి ఎక్స్ట్రా బ్యాటరీ ఉంటుంది, వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో GoProని అయితే అన్లాక్ చేస్తాం. ఓకే, GoPro ఓకే, కేసు బాగుంది. సో స్ట్రాంగ్ కేసే ఇచ్చారు. కేసు అయితే బాగా చాలా ప్రీమియం ఫినిష్ ఉందన్నమాట. ఓపెన్ చేస్తుంటే ఇందులో మనకు ఒక యూజర్ మాన్యువల్, ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు సి టైపు, అండ్ బ్యాటరీ సపరేట్ చేసి పెట్టారు. మన హెల్మెట్ మౌంట్ ఒకటి, అండ్ అది హెల్మెట్కి స్టిచ్చింగ్, దానికి మౌంట్ అనేది ఒకటి ఇచ్చారు. సో స్కూటర్ ఇది మన GoPro 9 బ్లాక్ అనమాట. అయితే ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ ఉంది. సో ఫ్రంట్ సైడ్ ఒక స్క్రీన్ ఉంది. సో స్క్రీన్కి వాళ్ళైతే మెజర్గా ఇది అతికిచ్చున్నారు. అండ్ హియర్ ఈస్ అవర్ కెమెరా లెన్స్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఒక స్క్రీన్, బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్. అది మనకి ఇది టచ్ కంట్రోల్తో వస్తుంది స్క్రీన్. పేస్ట్ చేసి పెట్టేస్తాం పక్కన. మీడియా మోడ్ అయితే అన్బాక్స్ చేద్దాము. సో ఇది బాక్స్. సో ఇదైతే మనకు హీరో 9, 10 అండ్ 11 కూడా ఫిట్ అవుతుంది అనమాట. సో ఇది ఓపెన్ చేస్తాము. ఇదైతే వెదర్ రెసిస్టెంట్ ఉంటుంది. మనకు డైరెక్షనల్ మైక్ ప్లస్ 3.5mm జాక్, HDMI అవుట్పుట్ పోర్ట్, అండ్ USB-C పోర్ట్ వచ్చి మనకు GoProకి కనెక్ట్ చేసుకోవడానికి C పోర్ట్ ఇచ్చారనమాట. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీ కేస్ అయితే ఎలా ఉంటుందో. అంటే మీడియా మోడ్ అంటే మనకు జస్ట్ ఒక కేస్ మారుగు ఉంటుంది. సో ఇందులో కూడా మనకు ఒక మౌంట్ ఇచ్చారు, హెల్మెట్ మౌంట్. ఇదే అండి ఓవరాల్గా ఓపెన్ చేసామంటే. సో ఇది వచ్చేసి మనకు కేస్ అనమాట. జస్ట్ ఇది ఒక కేస్ ఉంటుంది. ఇది మన బైక్ హెల్మెట్ మౌంట్ కానీ ఎక్కడైనా కానీ మౌంట్ చేసుకోవడానికి అదొకటి ఇచ్చారు. అండ్ దానికి ఒక స్క్రూ ప్రొవైడ్ చేశాడు. సో లాస్ట్లో అయితే మీకు కొన్ని వీడియోస్ శాంపుల్స్ పెట్టాను. సో GoProతో రికార్డ్ చేసింది. యాక్చువల్గా GoPro వచ్చేసి మనకు GoPro 9 వచ్చి 20MP క్యామ్ వస్తుంది. సో 10 మీటర్స్ వరకు మనకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ ఇందులో 8x స్లో మోషన్ సపోర్ట్ చేస్తుంది. HDR+ ఫొటోస్ తీసుకోవచ్చు. మనకు వెబ్ క్యామ్ మోడ్ ఉంటుంది. టచ్ స్క్రీన్ కూడా మనకి ఇందులో అవైలబిలిటీ ఉంటుందండి. సో ఒక వీడియో విషయానికి వస్తే 5K 30 FPS రికార్డ్ చేయొచ్చు, ప్లస్ 4K 60 PSలో రికార్డ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 1080